హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మనకి చికెన్ ఫ్రై లెగ్ పీస్ అండి. చాలా సింపుల్, టేస్టీ, యమ్మీగా ఎలా చేసుకోవాలి, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక 2 లెగ్ పీసెస్ అనేవి తీసుకున్నానండి. మంచిగా వాటర్తో వాష్ చేసుకొని, అలాగే నేను ఇక్కడ రుచికి తగ్గట్టు కొంచెం పసుపు, ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో మనకి మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు హోల్ స్పైసెస్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది నేను ఒక 1.5 స్పూన్ అనేది యాడ్ చేస్తాను. అలాగే ఒక 1 స్పూన్ వరకు ఫ్రెష్ పెరుగు అనేది కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక ఫుల్ లెమన్ అనేది నేను ఇందులో స్క్వీజ్ చేసుకుంటున్నాను. నేను ఇంకేం మసాలాస్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను తీసుకునే కారం ఆల్ ఇన్ వన్ మసాలా కారం కాబట్టి. సో అన్నీ అందులో అయితే ఉంటాయి కదా. సో మీకు కారం రెసిపీ కావాలంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో చెక్అవుట్ చేయండి. సో చాలా చాలా బాగుంటుందండి ఈ మసాలా కారం వచ్చేసి. సో ఒక్కసారి ముక్కలకి మనం మంచిగా మసాలా అనేది మిక్స్ చేసి 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో ఆఫ్టర్ 3 to 4 అవర్స్ నేనైతే ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నానండి. సో వన్స్ మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కంపల్సరీ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ముందుగా నేనైతే కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అనేవి నేను ఈ విధంగా వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, కంపల్సరీ మనకి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కంపల్సరీ 5 మినిట్స్ ఇలా మీరు మూత పెట్టి కుక్ చేసుకున్నారంటే లోపల వరకు కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అస్సలు పచ్చిదనం ఉండకుండా మనకి లోపల కూడా చాలా జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుంది. పైన అయితే క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్ట్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, మూత పెట్టి మనం కంపల్సరీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఒక 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి. సో మనం మంచిగా మ్యారినేషన్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి లోపల చాలా స్మూత్గా కుక్ అవుతాయి కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.